భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో కీలక ఘట్టానికి వేదిక సిద్ధమవుతోంది. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మకంగా ముందడుగు వేస్తోంది. ఏప్రిల్ 16న పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా ఆశాజనక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి ఈ చారిత్రక నిర్ణయానికి మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. మహిళల సాధికారత కేవలం నినాదాలకే పరిమితం కాకుండా చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం ద్వారా ప్రతిబింబించాలనే లక్ష్యాన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే సైన్స్, టెక్నాలజీ, క్రీడలు, రక్షణ రంగాల వంటి అనేక విభాగాల్లో మహిళలు విశేష ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ రాజకీయ నిర్ణయాధికారంలో వారి భాగస్వామ్యం తక్కువగానే ఉంది. ఈ అసమానతను తొలగించేందుకు 2029 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమల్లోకి రావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో ఆమోదం పొందిన నారీ శక్తి వందన్ అధినియం అనే దిశలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు జరగబోయే ప్రత్యేక సమావేశం ద్వారా ఈ చట్టానికి మరింత బలం చేకూర్చి మహిళల రాజకీయ సాధికారతకు స్పష్టమైన దారిని ఏర్పరచాలని భావిస్తున్నారు. మహిళలు పాలనలో భాగస్వాములైతే నిర్ణయాలు మరింత సమగ్రంగా, ప్రజా కేంద్రీకృతంగా మారతాయని నిపుణులు సూచిస్తున్నారు. సమానత్వం అనే రాజ్యాంగ లక్ష్యాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో ఈ బిల్లు కీలక పాత్ర పోషించనుంది. మొత్తం మీద ఈ చారిత్రక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ముందుకొస్తే భారత ప్రజాస్వామ్యం మరింత బలపడడంతో పాటు భవిష్యత్ తరాలకు ఒక కొత్త దిశను చూపే అవకాశం ఉంది.